విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో గీతా రథయాత్ర పట్టణంలో శోభాయమానంగా జరిగింది. గీతా జయంతి సందర్భంగా నిర్వహించిన రథయాత్రలో హిందూ సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. స్థానిక మార్కెట్ సెంటర్లోని శ్రీ కోదండ రామాలయం నుండి నెహ్రూ రోడ్లోని గోవర్ధన స్వామి ఆలయం వరకు బుధవారం సాయంత్రం గీతా రథయాత్ర వైభవంగా నిర్వహించారు. గీతా జయంతి సందర్భంగా నిర్వహించిన రథయాత్రలో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, శ్రీకృష్ణ భగవాన్ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. బజరంగ దళ తెనాలి శాఖ, విశ్వ హిందూ పరిషత్తు, హిందూ చైతన్య వేదికల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన గీతా రథయాత్రలో కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జిఎస్ స్వామి శిష్యులు నరేంద్ర స్వామి హారతిచ్చి రథయాత్ర ప్రారంభించారు. కార్యక్రమాన్ని అవ్వారు శ్రీనివాసరావు, అంబటి మారుతి వరప్రసాద్, పొట్టిమూర్తి శ్రీనివాసరావు, నిట్టా బాలు పర్యవేక్షించారు. రామాంజనేయులు, శేఖరమూర్తి, చరణ్, రమాదేవి, శారద, విజయలక్ష్మి, వేదశ్రీ తదితరులు పాల్గొన్నారు. రథయాత్రకు గోవర్ధన స్వామి దేవాలయం వద్ద అర్చకులు ఘన స్వాగతం పలికారు. హారతలిచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో హైందవ శంకారావం జనవరి 5వ తారీఖు మన గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర హైందవ శంకారావం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు శౌర్య దివాస్ గీతా జయంతి రథోత్సవం మీరు కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. మన మెయిన్ మార్కెట్లో రామాలయం దగ్గర నుంచి గోవర్ధన సాంగుడి వరకు రథయాత్ర నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి మన మహిళలు కానీ ఎంతో ఆనందంగా పాల్గొంటూ ఉన్నారు. మరి గీతా జయంతి అన్ని విలువలు ఎంతో ఆదర్శమైనటువంటి గ్రంథం మనందరికీ కూడా, మన హిందువులందరికీ కూడా ఎంతో ఆదర్శంగా ఎంతో గొప్పగా మనందరం భావించి దాన్ని దైవత్వంతో మనం కొలుస్తూ ఉన్నాము. మరి వాళ్ళ అలాంటి భగవద్గీత ఉద్భవించిన రోజు వాళ్ళ మరి అలా మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా కోలాటం చేసుకుంటూ రామనామాలు చెప్పుకుంటూ మార్కెట్ ఏరియా మొత్తం కోలాహలంగా చేసుకుంటూ మహిళలందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు. హైందవ శంకారామం మన జనవరి 5వ తారీఖు హైందవ శంకారామం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క హైందవ భక్తుడు ప్రతి ఒక్క గడప నుంచి ఇది మా బాధ్యత, మేమందరం కూడా వెళ్ళి దేవాలయాల్లో జరుగుతున్న వాటి గురించి ప్రశ్నించాలి. ఎక్కడైతే హైందవులకి వాళ్ళ మానవ హక్కులు కోల్పోతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి మేము అక్కడ ప్రశ్నించాలి అని చెప్పి ప్రతి గడప నుండి ప్రతి ఒక్కళ్ళు వచ్చి హైందవ శంకారామంలో భాగంగా అందరూ కూడా అక్కడికి రావాల్సిన ప్రతి ఒక్క హైందవ భక్తుని కోరుతా ఉన్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. హైందవ ధర్మం కాపాడటం కోసం, సనాతన ధర్మం కాపాడటం కోసం మేమందరం కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.